పరమశివుడు సదాశివుడు అని అంటాం కదా, పరమ విష్ణువు సదా విష్ణువు అని ఎందుకు అనము? నిజమే కదా. పరమ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే శ్రేష్టము అని అర్థం. పరమపదించారు, చచ్చిపోయాడని చెప్పకుండా కొంతమంది సంప్రదాయవాదులు ఏం చెప్తారంటే పరమపదించారు అంటే పదము అంటే ఇక్కడ స్థానము అని, లోకము అని, అంటే శ్రేష్టమైనటువంటి లోకానికి వెళ్ళిపోయారు. శివుడికి వచ్చేసరికి పరమశివుడు అన్నారు. మరి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసరికి పరమ విష్ణువు అని రాల. ఏంటండి ఇది? ఆయనకేమో శ్రేష్ఠుడైనటువంటి శివుడు, ఈయనకేమో శ్రేష్ఠుడైనటువంటి విష్ణువు అని ఎందుకు? ఈయనకి మహావిష్ణువు అన్నారు. జాగ్రత్తగా చూడండి, ఆయన్ని మహాశివుడు అనలేదు, ఆయన్ని మహాదేవుడు అని అన్నారు తప్పించి మహాశివుడు అని లేదు. ఇక్కడ మహావిష్ణువు అని మాత్రం మహత్ శబ్దం, గొప్పదైనటువంటి శబ్దం విష్ణుమూర్తికి మాత్రమే పెట్టారు. ఎందుకని ఇలాగా పెద్దలు దీనికి సమన్వయం చేశారు? ఎందుకనంటే విష్ణుమూర్తి ఎత్తినంత అవతారాలు శివుడు ఎత్తలేదు. విష్ణువు అంటే ఒక భాగం పంచుకున్నారు, ఆయనేమో లయ భాగాన్ని అంటే లోకాన్ని లయింపచేయటము అనేటువంటి ఒక భాగాన్ని శివుడు తీసుకున్నాడు. లోకాన్ని నిలపటము, ధర్మంతో నిలపటము, అందరినీ రక్షించటము, స్థితికారకత్వం, ఇదేమో విష్ణుమూర్తి తీసుకున్నాడు. స్థితికారకత్వంలో మహద్గుణం ఉంటుంది. మహద్గుణం అంటే చాలా గొప్ప, ఎందుకంటే మన ఇళ్లల్లోనే ఒక చిన్న వ్యవహారం చెయ్యాలి అని అంటేనే చాలా కష్టపడతాం, అన్ని రకాల విషయాలు చూసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. మరి అలాంటిది ఇన్ని వేల కోట్ల జీవరాశులు నడిచేటువంటి ఈ లోకాన్ని ఒక పద్ధతిగా నడిపించటం, నిలపటం, ఇది చెయ్యాలి అని చేస్తున్నాడు కాబట్టి, మహత్కార్యం చేస్తున్నాడు కాబట్టి, ఆయన స్థితికారకుడు కాబట్టి ఈయన్ని మహావిష్ణువు అన్నారు. శివుడికి వచ్చేసరికి ఆ డ్యూటీ లేదు ఆయనకి. పరమశివుడు శుభ్రంగా ఆయనకి టైం వచ్చేసరికి వీడికి పరమపదించినటువంటి వాళ్ళని చక్కగా పలకరిస్తుంటాడు. నాన్న చక్కగా ఇంటి దగ్గరేమో కొంతమంది వదిలేసేస్తారు, ఊపిరి మన దగ్గర నుంచి సెలవు తీసుకున్న తర్వాత శ్మశానానికి వచ్చిన తర్వాత కొడుకు కూడా తలకరువి పెట్టేసేసి వదిలేసేస్తారు, ఇంకెవ్వరూ ఉండరు. అప్పట్లో ఇంకా చైతన్యం ఉంటుంది, ఆ 10 రోజుల వరకు కూడా భ్రమిస్తూ ఉంటుంది జీవాత్మ, బెంబేలు పడిపోతాడు, ఏం చెయ్యాలో తోచదు. అప్పుడు ఆ జీవుణ్ణి నాన్న నేను ఉన్నాను కదా, నువ్వేం భయపడకు అంటాడు శివుడు. పరమ పదంలో ఉన్నటువంటి శివుడు కాబట్టి నేనున్నాను నాన్న అని చెప్పి తనను ఏనాడైతే ఈ భూలోకంలో ఉండంగా జీవించి ఉండంగా తలుచుకున్నాడో వాడిని చక్కగా ఆప్యాయంగా ఉద్ధరిస్తట. అందుకని ఆయన పరమశివుడు, ఈయనేమో మహా విష్ణువు. అందుకని అలాగే సదాశివుడు, సదా ఎల్లప్పుడూ ఉంటాడు. ఈయన సదా విష్ణువు కాదు, ఈయన స్థితికారకుడే కేవలం. ఎందుకంటే లోకం సృష్టించబడినప్పుడు అది ఎంతకాలం చక్కగా ఉండాలో అంతకాలం మొత్తం పోషిస్తూ ఉంటాడు, తర్వాత ఆయన డ్యూటీ అయిపోతుంది. కానీ సదాశివుడు ఉన్నాడు చూడండి, మొత్తంగా ఉంటుంటాడు కానీ డ్యూటీలో కలగజేసుకోడు, స్థితిత్వంలో కలగజేసుకోడు. కానీ ఆయనకి అన్నీ తెలుసు, కానీ ఎల్లప్పుడూ ఉంటుంటాడు సదాశివుడు. ఈయన మాత్రం తన డ్యూటీ అయిపోయిన తర్వాత విరమించేస్తాడు, మళ్ళీ మహావిష్ణువు తర్వాత స్థితికారకత్వం మళ్ళీ సృష్టి ప్రారంభించబడినప్పుడు తన యొక్క పనిని ప్రారంభిస్తాడు. అందుకని ఆయనేమో సదాశివుడు, ఈయన సదా విష్ణువు కాదు, ఈయన మహావిష్ణువు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు.